వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, నారాయణ గారికి, 4 దశాబ్దాలు సుదీర్ఘమైన అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాజకీయ దురంధరులు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగు మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు నమస్కారం పెట్టుకుని ఎందుకుంటారమ్మా, మీకు కూడా నాకు నమస్కారం. మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి, వీర మహిళలకి, యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆరాధించే కవి, నేను అనుక్షణం గొంతు ఆయన కవితల్ని నా గొంతులోంచి పలికించే కవి, పేరుకి గుంటూరైనా, గుంటూరు శేషేంద్ర అయినా, పుట్టింది నెల్లూరులో. అలాంటి శేషేంద్ర గారు ఇదే ట్రంక్ రోడ్లో మన ఫతేగన్పేట నెల్లూరు నుంచి మా అమ్మమ్మ గారి ఇల్లు మూలాపేటలో కానీ, స్టోన్ హౌస్ పేటలో కానీ మా బంధువులందరూ ఇందకి నడిచెళ్ళేటప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని, నాకు ఏమవ్వాలి పెద్ద అయితే తెలిసేది కాదు. ఏమవ్వాలి అప్పటికి అన్నయ్య చిరంజీవి గారు ఇంకా పెద్ద హీరో కూడా కాదు. ఇది నేను చెప్పేది 6th 7th లో. ఇందాక ఎతుకుతున్నా, నేను పెరిగిన నెల్లూరు ఎక్కడా, ఈ భవంతుల మధ్యలో ఎతుకుతా ఉన్నా, కనిపించలా. ఇందాక ట్రంక్ రోడ్ వచ్చి శ్రీరామ డిపో చూడగానే గుర్తొచ్చింది, ఓ ఇది నేను పెరిగిన నెల్లూరు అని. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్నపాటి ఆసరా మనకి ఇంట్లో ఒకళ్ళు కూర్చొని, అన్నయ్య చిరంజీవి గారి కంటే కూడా ముందు నెల్లూరులో మన మేనిఫెస్టోలో ప్రత్యేకించి చంద్రబాబు గారు ప్రతిపాదించింది ఆర్య వయసు సమాజానికి సంబంధించి మనకి కన్యక పరమేశ్వరుని వాసవి తల్లిని ఆత్మ బలిదానాన్ని మనకి అధికార దినోత్సవంగా ప్రకటించుకుంటామని. అలాంటి వైశ్య కులానికి చెందిన, నాకు తెలియదు, నా స్నేహితుడు నాకంటే సీనియర్, ఇదే ట్రంక్ రోడ్ లో భవానీ బుక్ సెంటర్ లో ఒక పుస్తకాల షాప్ ఉండేది. శ్రీరామ బుక్ డిపోలో నాకు దొరకని సోషల్, ఈ సైన్స్ కోసం కావాల్సిన అసైన్మెంట్స్ కోసం అన్ని ఎత్తుకుతా ఉంటే భవానీ బుక్ సెంటర్కి వెళ్తే నాకు ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తి నాకు ఎంత అండగా నిలబడ్డాడంటే, ఈ రోజు నేను బలంగా పొలిటికల్ పార్టీ పెట్టగలిగి దశాబ్దం నుంచి పార్టీ పెట్టి నడపగలుగుతున్నానంటే ఒకళ్ళు నాకు ఇచ్చిన జ్ఞానం. ఏం చేయలేదు నాకు, నా పుస్తకాల షాప్లో నువ్వు చదువుకో ఫ్రీగా అని. నేను కాలేజీకి వెళ్ళా, మధ్యాహ్నాలు పుట్టిన విఆర్ కాలేజ్, ఇంట్లో కాలేజీకి అని చెప్పి వెళ్ళి పుస్తకాల షాప్లో కూర్చొని అన్ని పుస్తకాలు తిరిగేసేవాడిని. పాలిటిక్స్, సోషల్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అన్ని చదివేవాడిని. ఆ జ్ఞానం నాకు ఎంత ఉపయోగపడిందంటే, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి ఉపయోగపడలేదు, కానీ మీకోసం ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ఒక గూండా ప్రభుత్వానికి, ఒక గూండా గర్దీ చేసే రాజకీయ నాయకుడికి ఎదురు నిలబడటానికి దమ్ము చేయూతనిచ్చింది. నేను ప్రత్యేకించి పెట్టి పొట్ల నేను చెప్పదలుచుకున్నది, ఇక్కడ ఉన్న యువత అందరికీ, ఎవ్వరు కూడా పెట్టి పుట్టరు. మనల్ని మనం ఎలా మలుచుకుంటామో. చిన్నప్పుడు మా నాన్న ఫతేగన్పేట మాకు అక్కడ ఉండేటప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాడు, నువ్వు ఎలా అనుకుంటే అలా తయారవుతావు అని. యద్భావం తద్భవతి, మతి ఎంతో గతి అంతే. మీరు ఏమనుకుంటారో అది అవుతారు. మీరు ఎవరిని ఐడలైజ్ చేస్తారో, ఎవరిని ఆరాధిస్తారో, మీరు వాళ్ళ విలువలు మీకు ఆపాదిస్తాయి. మీరు జగన్ని గుండెల్లో పెట్టుకుంటే మీరు కూడా జగన్ లాగే అవుతారు. మీరు స్వామి వివేకానందని పెట్టుకుంటే స్వామి వివేకానంద దారిలో వెళ్తారు. ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారిని పెట్టుకుంటే ఆయన దారిలో వెళ్తారు. నేను పెట్టుకుంది అందరినీ సమిష్టిగా కలిపిన సమ్మేళనం, సమ్మిళితమైన ఒక జ్ఞానాన్ని. అందుకే నాకు ఒకటే మీకు చెప్తున్నాను, నేను ప్రధానమంత్రి గారికి చెప్పా ఎన్డీఏ మీటింగ్ లో, మొన్న ఈ మధ్యన మనకి ఎలక్షన్ల ముందు ఎన్డీఏ మీటింగ్ లో ఒకటే చెప్పా, ఈ దేశపు సంపద
ఈ దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కళలతో నిండిన కళల ఖనిజాలతో నిండిన యువత మీరే భవిష్యత్తు ఈ దేశానికి. మీరే ఈ దేశ భవిష్యత్తు నావికులు. మీకు గనుక సరైన 2047లో మన మిత్రులు చంద్రబాబు గారికి కూడా చెప్పా, మీరు 90 దశకం చివరిలో మీరు విజన్ 2020 అంటే నేను చూస్తా ఉండేవాడిని, ఎప్పుడు 2020 వస్తుంది, ఏం జరుగుద్దని చూసేవాడిని. ఇప్పుడు నేను ఆ హైటెక్ సిటీ మాదాపూర్ సిటీ చూస్తుంటే ఆ అభివృద్ధి చూసి అన్ని ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు వచ్చిన విధానం చూస్తే ఒకరు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు ఒక తరం కోసం ఆలోచించగలిగే శక్తి ఉండాలి. జగన్ ఒక ఎన్నికల కోసం మాత్రమే ఆలోచించగలడు. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము తరం కాదు, 2 తరాల కోసం ఆలోచించే శక్తి ఉన్నవాళ్ళం. మోదీ గారు 2047కి ఆలోచిస్తా ఉన్నారు. భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే మన భారతదేశంలో భాగం ఆంధ్రాలో భాగం భవిష్యత్తు మీరే, సింహభాగం మీరే. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలనేదే. నేను ఎందుకు తగ్గాను, ఎందుకు ఇంత బలం ఉండి కూడా తగ్గాను, మీ గుండెల్లో ఇంత స్థానం ఉండి కూడా ఎందుకు తగ్గాను అంటే, నేను ఒక్కడి శక్తి సరిపోదు. 5 కోట్ల మందిని మొయ్యాలి అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది సరిపోదు, ఒక రాజకీయ ప్రస్థానానికి ఈ ఒక తరం యువతకి చాలా మంది కదిలి రావాలి. రాజకీయ దురంధరులు వ్యవస్థను నడిపి పబ్లిక్ పాలసీ మీద బలమైన అవగాహన ఉండి చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్ద కాలంగా రోడ్ల మీద తిరుగుతాను నేనున్నాను. ప్రధానమంత్రిగా మోదీ గారు ఉన్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ గారు, నారాయణ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరి అనుభవం మనకు పనిచేస్తుంది. అందుకని మీకు అండగా ఉండటానికి ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుసుకొని మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకోవడానికి, ఊరేగించుకోవడానికి, మీ భవిష్యత్తుని బంగారుమయం చేయడానికి నేను వచ్చాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. అసెంబ్లీలో